మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున చోటు చేసుకున్నటువంటి స్కామ్, లిక్కర్ స్కామ్. ఈ కేసులో A1గా రాజ్ కసిరెడ్డి. అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి రాష్ట్ర ఖజానాను గండి కొట్టినటువంటి కొంతమంది అక్రమార్కులు, దుర్మార్గులు, అవినీతి పరులు ఏ రకంగా లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారో మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి సందర్భంలో ఈ రాజ్ కసిరెడ్డి అసలు ఎవరు, అసలు అతను యాక్టివిటీస్ ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టారు అధికారి. చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. ఈ రాజ్ కసిరెడ్డి మామూలుడు కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చాలా దగ్గరగా, అంటే 1-to-1 మాట్లాడేటువంటి ఒక స్వతంత్రం ఉన్నటువంటి వ్యక్తి. ఫోన్లో కానీ నేరుగా కానీ ఆయనకి ఎవరు పర్మిషన్స్ అక్కర్లేదు, ఎటువంటి అపాయింట్మెంట్లు అక్కర్లా. ఆ రకంగా కీలకమైనటువంటి బాధ్యతను అప్పగించారు చీకటి సామ్రాజ్యానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిజంగా రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి ఎన్నో స్కామ్లు ఉన్నాయి. భారతదేశ చరిత్రలో ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో జరిగింది, దానికి సంబంధించి అసలు చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే రేపు ఎప్పుడైనా సరే ఈ వ్యవహారం బయటపడితే మన పరిస్థితి ఏంటి, ప్రజలు మనల్ని ఏ రకంగా చూస్తారు, ఎలాంటి శిక్ష పడుతుంది, అన్నీ కూడా పక్కన పెట్టేశారు. ఇంత దారుణమైనటువంటి వ్యవహార శైలితో ముందుకు వెళ్ళారు అనేది మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. తాజాగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన అరెస్ట్. ఇంకా కొద్ది రోజుల్లోనే బడా నేతలు కూడా అరెస్ట్ అవుతారు ఇందులో. ఇటువంటి సందర్భంలో ఈ రాజ్ కసిరెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారుగా అక్కడి నుంచి జీతం తీసుకుంటూ ఈ లిక్కర్ సంబంధించినటువంటి వ్యవహారానికి ఒక టీం లీడర్గా నియమించారు. అసలు ఈయన్ని ఎవరు పరిచయం చేశారంటే విజయసాయిరెడ్డి. ఇక విజయసాయిరెడ్డి పరిచయం చేశారంటే ఇక అసలు జగన్మోహన్ రెడ్డి తర్వాతే. ఎందుకంటే ఆ సమయంలో విజయసాయిరెడ్డికి అంత ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే వీరి మధ్య పంపకాల్లోనో వాటాల్లో షేరింగ్లు ఇవన్నీ తేడా వచ్చాయో ఆయన బయటకు వచ్చారు, మీ పార్టీకి ఒక నమస్కారం అని చెప్పి. ఇలాంటి సందర్భంలోనే రాజ్ కసిరెడ్డి వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున మద్య కుంభకోణం జరిగింది అనేది బయటకు వచ్చింది. ఆయనే చెప్పారు. ఇటువంటి క్రమంలో ఆయన మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. రాజ్ కసిరెడ్డి మీద చాలా విషయాలు వచ్చినాయి. మేము కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా అతనికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మేము ఆరా తీసాం, వివరాలు సేకరించాం. అతనికి సంబంధించి అతను డైలీ యాక్టివిటీ ఏంటి అనే దాని మీద. ఇతను ఒక ప్రొడ్యూసరు, 2 సినిమాలు కూడా తీశారు, వెబ్ సిరీస్లు. ఈయన రచయిత కూడా. అందుకే మరి ఆ కీలకమైనటువంటి బాధ్యతను అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి. 3,000 కోట్లకు పైగా దోసేశారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. అక్కడ అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుతో ఈ అయ్యగారు రాజ్ కసిరెడ్డి 2 సినిమాలు కూడా తీశారు. ఆ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయినాయి అనుకోండి. అంటే అక్రమమైనటువంటి విధానంలో వెళ్తే ఎలా ఉంటుంది, సక్రమమైనటువంటి పద్ధతిలో వెళ్తే ఎలా ఉంటుంది. సమాజంలో ఎవరికైనా ఒక గౌరవం ఉంటుంది సక్రమంగా వెళ్తే. అక్రమంగా వెళ్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతుంది, కటకటాల్లోకి వెళ్లాల్సిందే. ఇటువంటి సందర్భంలో తెలంగాణలో రాజ్ కసిరెడ్డి భారీ ఎత్తున భూములు కొనుగోలు, అలాగే ప్లాట్లు, విల్లాలు, కోట్లాది రూపాయలైనటువంటి ఆస్తులు సమకూర్చుకున్నారు. ప్రజల సొమ్ము అడ్డంగా దోచేశారు. ఆ డబ్బును ఏం చేయాలో తెలీదు. బ్లాక్ మనీ, సినిమాలు తీయటం, అది తీయటం, ఇది తీయటం. ఒక చిత్రాన్ని, అంటే ఒక మూవీని అతను ప్రొడ్యూస్ చేసేటువంటి సందర్భంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అందరికీ తెలుసు ఫైనాన్షియల్గా. అటువంటిది 2 సినిమాలు మళ్ళీ మొదలైంది. అలాగే స్పై, ఈ 2 సినిమాలు తీశారు. 2022లో ఒకటి, 2023లో ఒకటి. అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆ అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే ఒక సంవత్సరం బాగానే ఉంది. తర్వాత నుంచి ఈ స్కామ్ అనేది మొదలైంది. ఎక్కడికక్కడే డెన్లు, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, విలాసవంతమైనటువంటి జీవితం, దుబాయ్ ట్రిప్లు, ఫారిన్ ట్రిప్లు, ఎంజాయ్మెంటు, తాగామా, తిన్నామా, ఎంజాయ్ చేసామా, ఈ రకంగా ఉండేది వారి డైలీ లైఫ్ స్టైల్. దీనికి సంబంధించి కొంతమంది అయితే
ఇప్పటికే ఈ కేసుతో ఇన్వాల్వ్ అయి ఉన్నవారు పరారీలో ఉన్నారు. దుబాయ్, థాయిలాండ్, మలేషియా ఇట్లా తలదాచుకున్నారు. వారు కూడా రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేశారు సిట్. అంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు, అధికారం ఉంది కదా, అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా అవినీతి సామ్రాజ్యానికి, చీకటి సామ్రాజ్యానికి వారు కేంద్ర బిందువైనటువంటి సందర్భం. దేశంలోనే అతిపెద్ద స్కామ్ చాలా జరిగినాయి అనుకోండి. మద్యానికి సంబంధించినటువంటి కేసు ఢిల్లీలో 100 కోట్లు, వేరే రాష్ట్రంలో 500 కోట్లు, ఇలా కొన్ని చోట్ల జరిగాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీతో ఉండాలని ఏం రూల్ లేదుగా. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో, భ్రష్టు పట్టినటువంటి ఈ రాజకీయ వ్యవస్థలో ఏదైనా చేయొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. నేనే రాజు, నేనే మంత్రి అన్న చందంగా. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఆధారాలు కూడా సేకరించారు. భార్య పేరున, కుటుంబ సభ్యుల పేరున ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ కొనుగోలు, దానికి సంబంధించి వ్యవసాయ భూములు, ప్లాట్లు, విల్లాలు ఏపీలోనే కాదు తెలంగాణలో భారీ ఎత్తున. తెలంగాణలో గులాబీ పార్టీతో సంబంధాలు పెట్టుకుని ఈ వ్యవహారాన్ని కూడా నడిపించినట్లు వస్తున్నాయి వార్తలు. ఎంతవరకు వాస్తవం తెలియదు. దానికి సంబంధించి శ్రవణ్ రావు అనే ఒక వ్యక్తిని, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తిని సిట్ అధికారులు ఇదే కేసులో విచారించారు. ఎందుకంటే ఆయన దుబాయ్లో ఈ గ్యాంగ్కి షెల్టర్ ఇచ్చారనేది. ఆ మహానుభావుడు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఇప్పుడు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఒక ఛానల్కి సంబంధించి ఆయన చైర్మన్, మళ్ళీ ఎండి. సో ఇటువంటి సందర్భంలో రాజ్ కసిరెడ్డి, అతనితో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి రిలేషన్స్ కలిగి ఉన్నారు ఆయన. దానికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, దానికి సంబంధించి నిర్మాణ సంస్థలు కొన్నిటిని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. సొంత బ్యానర్ ఆయనే ప్రొడ్యూస్ చేయటం, కొన్ని సినిమాలకి అయితే ఆయన స్టోరీస్ కూడా ఇచ్చారట. అంత మంచి రైటర్ మరి. సో ఇలాంటి సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి, ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. అంటే ఏ రకమైనటువంటి విధానంతో, వైఖరితో ముందుకు వెళ్ళారు, రాష్ట్ర ప్రజలు సొమ్ముని కాజేశారు పంది కొక్కుల్లా. ఎందుకు ఈ మాట వాడాల్సి వచ్చిందంటే బయటకు వస్తున్నటువంటి విషయాలు అలా ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలతో చెలగాటమాడినటువంటి గత ప్రభుత్వం నకిలీ మద్యం, నాసిరకమైనటువంటి మద్యం, రకరకాల చెత్త బ్రాండ్లతో ప్రజల, అంటే ఎవరైతే మద్యానికి బానిసలై పాపం పగలంతా కష్టపడి సాయంత్రం ఏదో కొంత తాగితే మనకు బాగుంటుంది, రేపొద్దున మళ్ళీ మన పనులు మనం చేసుకోవచ్చని చాలామంది ఉంటారు. వ్యవసాయ పనులు చేసేవాళ్ళు కానీ, కార్మికులు కానీ, ఇట్లా అటువంటి వారు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అది కూడా సుమోటోగా కేసు నమోదైందంట. ఎంతమంది చనిపోయారు ఏంటి ఆ వివరాలన్నీ ఇవ్వండి అని. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని అడ్డగోలుగా వ్యవహరించారు, అడ్డగోలు నిర్ణయాలు. దానికి సంబంధించి నాకు తెలియదు అంటే నాకు తెలియదని ఒకరు, నాకు సంబంధమే లేదంటాడు ఆయన, నారాయణ స్వామి మంత్రి గారు, అప్పటి మంత్రి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మినిస్టర్. ఆయన ప్రమేయం లేకుండానే ఇదంతా జరుగుద్దా? నాకు అసలు తెలియదు, క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఫైల్ మీద సంతకం పెట్టాను అంటే ఎవరు పిచ్చోళ్ళని చేస్తున్నారు ఇక్కడ? ఎవరు పిచ్చోళ్ళు, ఎవరో మంచోళ్ళు అనేది అర్థం కాని పరిస్థితి. దీనికి సంబంధించి సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కూడా మీడియాతో మాట్లాడారు. 3,000 కోట్ల రూపాయలు మాత్రమే కాదు, ఇది పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. దీనికి సంబంధించి సూత్రధారి, పాత్రధారి, కింగ్ పిన్ అంతా మా అన్నయ్య. మళ్ళీ పడింది ఆవిడికి ఒక 6 నెలలకు ఒకసారి ఆవిడ బయటకు వస్తారు. సో అంటే రాజకీయాలు ఏ రకంగా తయారయ్యాయి, ఈ భ్రష్టు పట్టినటువంటి రాజకీయ వ్యవస్థలో ఇటువంటి సంఘటనలు మనం ఇంకెన్ని చూడాలి? ప్రజల సొమ్ము, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి గత ప్రభుత్వం మరి ఈ రకమైనటువంటి ఒక పెద్ద కుంభకోణానికి, దీంట్లో ఆ యొక్క మరి బిగ్ బాస్ పాత్ర అనేది ఇప్పటికే దాదాపుగా ఒక 80% అనేది సాక్ష్యాలు కానీ ఆధారాలు అన్నీ సేకరించారు. ఇప్పటికీ ఈ కేసులో సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. అతిపెద్ద స్కామ్ కాబట్టి మనీ లాండరింగ్ జరిగింది, వీరి ద్వారా ఎవరెవరికి ఏ ఖాతాల్లోకి అమౌంట్స్ వెళ్ళాయి అనే దాని మీద ఆరా తీస్తుంది 2 దర్యాప్తు సంస్థలు. ఈ రాజ్ కసిరెడ్డి అతను ఈ వ్యవహారాన్ని అడ్డు పెట్టుకొని భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేశాడు ఈయన. అక్కడ ఆయన అప్పగించిన బాధ్యతను చేస్తూనే నాకేంటి,
అన్న విధానంలో ఆయన ముందుకు వెళ్ళాడు. ఆయన సొంతంగా ఆస్తులు సమకూర్చుకున్నాడు, సినిమాలు తీసుకున్నాడు, తెలుగు సినీ పరిశ్రమలో ఒక నిర్మాతగా వెలుగొందాడు ఈ డబ్బుతో. అలాగే ప్లాట్లు కానీ వ్యవసాయ భూములు కానీ అన్నీ ఆరాధిస్తున్నారు. దాదాపు చాలా కోట్లాది రూపాయలు విలువైనటువంటి ఆస్తులను సమకూర్చినట్లు అధికారుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి విచారణ జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.